ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 28 and verse 6. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ నాట్ హియర్ ఫర్ హీ ఈజ్ రీజన్ యాజ్ హీ సెడ్. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన బలమైన నామంలో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. యేసు ప్రభువారు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి ఈ యొక్క గొప్ప దినాన్ని మరి జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం, ఆయన ఆరాధిద్దాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఆ దూత అంటున్నటువంటి మాట, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట వింటుంటే పిల్లరా, నా జీవితంలో ఎంతో సంతోషం కలుగుతుంది. గల కారణము, నా ప్రభువు సజీవుడు, ఆయన సమాధిలో లేడు కానీ మృత్యుంజయుడై తిరిగి లేచి ఎలాంటి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో చెప్పగలవా, నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, ఆయన శక్తిమంతుడు, సమాధిని మరణపు ముళ్ళును విచ్చినవాడు. కాబట్టి నా జీవితంలో కూడా అలాంటి ఖాళీగా ఉన్నటువంటి సమాధి వంటి జీవితమును మార్చి జయ జీవితం ఇస్తాడు. నాకు గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఇస్తాడు. ఎలాంటి చీకటిగా నా జీవితం ఉన్నా, ఎలాంటి పరిస్థితులుగా నేను వెళ్తున్నా, నా దేవుడు నా జీవితాన్ని మార్చుతాడు. ఆయన శక్తిమంతుడు, సజీవుడు, బలమైన వాడు. పిల్లరా, ఎలాంటి గొప్ప పాట మనం పాడుకోగలమండి. ఎలాంటి సంతోషం ఆనందం మనకు ఉంటుందండి. ఎలాంటి నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఉంటుందండి అని చూసినప్పుడు, ఆయన మరణమును జయించినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అని అంటున్నారు, నేను మీతో సదాకాలం ఉంటానని. అవునండి, మన దేవుడు మనతో కూడా సదాకాలం ఉండి నడిపిస్తారు. కాబట్టి ఆయన వైపు చూసి నిరీక్షణ కలిగి జీవితం కలిగి జీవిద్దాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, కృపగల తండ్రి, మరి యొక్క నూతన యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క పునరుద్ధానము గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ప్రభువా, నా జీవితంలో ఎంత సంతోషం, ఎంత ఆనందము. గల కారణము, నా దేవుడవు సజీవమైన దేవుడవు ప్రభువా, నేను ఆరాధిస్తున్న దేవుడవు, మాట్లాడే దేవుడవు, నన్ను చూచే దేవుడవు, నా పేరు తెలిసిన దేవుడవు ప్రభువా. నన్ను రక్షించడానికి భూలోకంలోకి వచ్చి మీకు విలువైనటువంటి ప్రాణం పెట్టిన ఆయన తిరిగి లేచి నాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, నేను మీతో కూడా సదాకాలం ఉంటానని, మరణించిన తిరిగి లేస్తానని, ఎలాంటి శుభప్రదమైనటువంటి ఆనందము, సంతోషం నాకు ఇచ్చినారు. మీకు వందనాలు నాయన. కాబట్టి కృతజ్ఞత కలిగి మీ వైపు చూసి ఈ లోకయాత్రని కొనసాగించడానికి నాకు సహాయం ఇచ్చేయండి. మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి నిరీక్షణతో కూడినటువంటి జీవితం కలిగిన వారమై, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చినా ప్రభా, ఎలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్తున్నా, లోకమెట్లాగా తలక్రిందులైనా మీరు మాతో కూడా సదాకాలం ఉంటారని ఆ యొక్క వాగ్దానం పట్టుకుని నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని, వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో ప్రభా ఈ యొక్క పునరుద్ధానం యొక్క ఆనందం, సంతోషం, సమాధానం సమృద్ధిగా మాకు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.